ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరఘు నమస్కారాలు. స్థాయి ఏదైనా ఈ వివాహం అనే ఒక వేడుకని సాంప్రదాయాన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు ఎంతో రంగరంగ వైభవంగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈవెన్ అప్పు చేసి కూడా వివాహాలు జరిపిస్తున్న ఈ రోజుల్లో అంతే స్పీడుగా ఈ జంటలు విడిపోవడం కూడా జరుగుతుంది. అంటే యావరేజ్ గా చూసుకుంటే నాట్ ఈవెన్ 6 months, అంటే రకరకాల కారణాలతో తెలిసి తెలియని ఈగో ప్రాబ్లమ్స్తో ఎవరి మాట వినకూడని ధోరణిలో ఉన్నాం అనుకొని ఈ విడాకుల వైపే ఈ యువత మొగ్గు చూపుతున్నది. ముఖ్యంగా అంటే టెక్నికల్గా ఆలోచిస్తే భారతదేశంలో ఇన్ని రకాల వ్యవస్థల్లో ఉన్న ఈ కేసుల్ని పరిగణలో తీసుకుంటే డైవర్స్ కేసులు విదేశాల్లో కూడా అదే తీవ్రమైన సంఖ్యలో ఉన్నాయి. కానీ ఇక్కడ వివాహం ఇండియాలో చేసుకుంటారు, వాళ్ళుండే ఫారిన్ కంట్రీలో డైవర్స్ తీసుకుంటారు. అలాగే డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి వచ్చి మళ్ళీ 498A డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్, అంటే ఉమెన్కి ఇచ్చిన లెజిస్లేషన్లో ఉన్న అధికారాలన్నింటినీ దీస్ ఆర్ ఉమెన్ లెజిస్లేటివ్ యాక్ట్స్ 498 అనుకోనివ్వండి, డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్. ఫైనల్లీ ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయేషన్ ఆఫ్ మ్యారేజ్ షీ కెన్ అప్లై ఫర్ డైవర్స్. సో వీటన్నిటినీ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అంటే భర్త ఏమో ఫారెన్లో ఉంటాడు, ఈ ఏసే 498A కేసు డొమెస్టిక్ వైలెన్స్కి ఇన్లాస్ సఫర్ అవుతూ ఉంటారు. సో ఇటీవల కాలంలో ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు న్యాయస్థానంలో కూడా తీవ్రమైన ప్రశ్న ఏంటంటే ఫారెన్లో తీసుకున్న విడాకులు ఇండియాలో చెల్లుతాయా? అంటే ఇండియాలో పెళ్లి చేసుకున్నారు, ఉద్యోగరీత్యా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళారు, అక్కడ పొరపచ్చాలు వచ్చి అక్కడ లా ప్రకారం వీళ్ళు విడాకులు తీసుకున్నప్పుడు అట్టి విడాకులు భారతదేశంలో సస్టైనబుల్ అవుతాయా అంటే ఎస్, సస్టైనబుల్ అవుతాయి. ఎప్పుడు సస్టైనబుల్ అవుతాయి అంటే భర్త గాని భార్య గాని ఫారెన్ కంట్రీస్ లో డైవర్స్ ఫైల్ చేసి కంటెస్ట్ చేసినా గానీ, అంటే ఇద్దరు కేసు కొట్లాడి డైవర్స్ గ్రాంట్ అయినా కానీ, లేదంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డైవర్స్ తీసుకున్నా కానీ అలాంటి డైవర్సులు ఫారెన్ కంట్రీలో చేసుకున్నవి ఇండియాలో చెల్లుతాయి. దీని మీద భిన్న తీర్పులు ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి. కానీ కంక్లూడింగ్ ఆస్పెక్ట్స్ వస్తే భార్య గాని భర్త గాని విత్ నాలెడ్జ్ వెన్ దే హావ్ కంటెస్టెడ్ ద మ్యాటర్ ఆర్ వెన్ బోత్ హావ్ అగ్రీ టు గో ఫర్ మ్యూచువల్ కన్సెంట్, డెఫినెట్లీ సచ్ డైవర్స్ గ్రాంటింగ్ ఇన్ ది ఫారెన్ కంట్రీస్ ఈస్ యాక్సెప్టబుల్. కొన్ని సందర్భాల్లో భార్య ఏదో ఒక పని మీద ఇండియా వచ్చినప్పుడు, అంటే వాళ్ళ ఇంట్లో వివాహమో డెలివరీకనో వచ్చినప్పుడు, అంటే అఫ్ కోర్స్ డెలివరీలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫారిన్ కంట్రీస్లోనే చేసుకుంటున్నారు, ఎందుకంటే ఆ బిడ్డలకి ఆ దేశ సిటిజన్షిప్ వస్తున్నారు. ఏదో కారణంతో కనుక అమ్మాయి ఇండియా వచ్చినప్పుడు వీళ్ళకి డైవర్స్ ఫైల్ చేయటం, అమ్మాయికి నోటీస్ పంపించటం, ఒక్కోసారి అమ్మాయి మళ్ళీ వెనక్కి వెళ్ళి కేసు కొట్టాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎక్స్పార్టీ డైవర్స్ తీసుకోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లాంటి కేసుల్లో భారతదేశం దాని వ్యాలిడ్ డైవర్స్ గా గుర్తించదు. బాగా గుర్తుపెట్టు. కపుల్ ఇద్దరు కొట్లాడి కానీ మ్యూచువల్ కన్సెంట్ కానీ వెళ్ళిన డైవర్స్లే ఫారిన్ కంట్రీస్ లో తీసుకున్న ఇండియాలో అవి వర్కౌట్ అవుతాయి. కానీ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ వన్ సైడెడ్ ఇట్ ఈస్ నాట్ మ్యూచువల్, ఇండియాలో అవి చెల్లుబాటు కావు. అప్పుడు ఈ అమ్మాయి డెఫినెట్ గా కేసులు వేసుకునే అవకాశం ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, డౌరీ హెరాస్మెంట్ ఇండియాలో పెళ్ళినప్పటి నుంచి చేస్తూ అదే ఆస్పెక్ట్ ఫారిన్ కంట్రీలో కూడా అతను కంటిన్యూ చేస్తూ ఉంటే ఇండియాలో కేసు వేసుకోవచ్చు. చాలా మంది ఈ మధ్య కొత్తగా తీసుకుంటారు. 188 CRPC సెక్షన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఉండాలి. ఎస్, ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఎందుకు ఉండాలి? వెన్ ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ అఫెన్స్, అంటే ద అఫెన్స్ ఇనిషియేట్స్ ఇన్ ఇండియా అండ్ ఈవెన్ ఇన్ ది ఫారిన్ కంట్రీ ఆల్సో ఎయిదర్ ద హస్బెండ్ ఆర్ హిస్ పేరెంట్స్ కంటిన్యూస్ విత్ ది హెరాస్మెంట్ ఫర్ డౌరీ హెరాస్మెంట్, తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తుంది. Sometimes the magistrate courts are empowered to issue NBW and intimate to the embassy, even recall that person also from that foreign country to participate in the proceedings. Now foreign country lo divorce తీసుకున్నంత మాత్రాన if it is one sided అట్టి డైవర్స్ ఇండియాలో చెల్లుబాటు అవుతాయని కానీ, లేదంటే ఫర్దర్గా భార్య ఏ రకమైన ప్రొసీడింగ్స్ భర్త మీద చేయలేదని కానీ అపోహలో ఉండద్దు. ఒకటే యార్డ్ స్టిక్, మ్యూచువల్ కన్సెంట్ కానీ ఇద్దరు కంటెస్ట్ చేసినప్పుడు కానీ డైవర్స్ గ్రాంట్ అయితే సబ్సిక్వెంట్గా కేసులు వేసుకునే అవకాశం ఉండదు. కానీ ఫారిన్ కంట్రీస్లో కూడా కంటెస్టెడ్ మ్యాటర్స్లో అమ్మాయిడిగా రిలీఫ్ ఇస్తున్నారు. మన ఇండియాలో ఏ రకమైన రిలీఫ్, చైల్డ్ కస్టడీ, మానిటర్ బెనిఫిట్స్ ఇలాంటివి
మన ఇండియాలో గ్రాంట్ అవుతున్నాయో సిమిలర్లీ ద ఫారిన్ కంట్రీస్లో కూడా అలాంటి వెసులుబాటునే కల్పిస్తున్నారు. కాబట్టి డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ బేసిస్. చాలా మంది ఈ అపోహలో ఉన్నారు, ఫారిన్ కంట్రీలో మా అబ్బాయికి డైవర్స్ వచ్చింది, మేము పెళ్లి చేసుకుంటామని. నో, ఇఫ్ ద డైవర్స్ ఈజ్ బోత్ సైడ్స్ irrespective of the result, then only you are entitled to consider the divorce granted in the foreign countries are legally valid. అదే భారతదేశంలో కనుక చూసుకుంటే, అంటే మనం భారతదేశం యొక్క డైవర్స్ యొక్క పరిస్థితులు మనం నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. ఈ టాపిక్ ఐఎమ్ ఓన్లీ కన్ఫైన్ విత్ రిగార్డ్ టు ద వ్యాలిడిటీ ఆఫ్ ఫారిన్ డైవర్స్ డిక్రీస్ ఇన్ ఇండియా. సో డెఫినెట్గా దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితి లేదు. ఎప్పుడైతే వన్ సైడెడ్ డిగ్రీ ఫారిన్ కంట్రీలో గ్రాంట్ అవుతుందో, డెఫినెట్గా ఈ అమ్మాయి భారతదేశంలో తనకి చట్టం ఇచ్చిన వెసులుబాటు ప్రకారం తనకు జరిగిన హెరాస్మెంట్ అని పరిగణలో తీసుకొని ప్రొటెక్షన్ కోసం కేసులు వేసుకునే వెసులుబాటు మన చట్టమే కల్పించింది. ఈ 498 కానీ డివిసి కానీ జ్యూరిడిక్షన్ ఇవ్వలేదు. విక్టిమ్ ఎక్కడుంటే అక్కడ కేసు వేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. విక్టిమ్ ఎక్కడుంటే అక్కడ కేసు వేసుకోవచ్చు. ఇది ద వెర్బాటమ్ ఆఫ్ ది సిచ్యువేషన్. వెర్బాటమ్ ఆఫ్ ది సిచ్యువేషన్ అది. కాబట్టి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అనేది డైవర్స్ తీసుకున్నాం, అలాగే మా అబ్బాయికి అక్కడ డైవర్స్ వచ్చింది కదా, నేను ఇక్కడ మళ్ళీ మా అబ్బాయికి పెళ్లి చేస్తాను అని కనుక అంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లం ఫర్ ఎయిదర్ స్పౌస్. అంటే ఆ అమ్మాయికి వన్ సైడ్ డైవర్స్ వచ్చింది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవటానికి కానీ, అంటే బేసింగ్ ఆన్ ది ఫారెన్ కోర్ట్ టు డైవర్స్, అలాగే అబ్బాయి కానీ చేసుకుంటే అది ఇండియాలో చట్టపరంగా వెసులుబాటు కాదు. కంపల్సరిగా వన్ సైడెడ్ డైవర్స్ ఏవైతే ఫారెన్లో ఉంటాయో అవి ఇండియాలో పనికిరావు. మళ్ళీ కనుక వివాహం చేసుకుంటే డెఫినెట్లీ దట్ విల్ అట్రాక్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ బైగమీ. నో డౌట్, అబ్బాయి నాకు డైవర్స్ వచ్చింది కదా అని ఫారెన్ కంట్రీలో మళ్ళీ ఇక్కడ అమ్మాయిని చేసుకున్నా, అక్కడ అమ్మాయిని చేసుకున్నా, ఆన్ రిసీట్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ వైఫ్ కెన్ ఫైల్ ఎ కేస్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ బైగమీ. కాబట్టి మై రెస్పెక్టబుల్ అపీల్ టు ది వ్యూయర్స్, 2 sides కంటెస్ట్ చేసి మ్యూచువల్లో కన్సెంట్ అయిన డైవర్సే ఫారిన్ కంట్రీస్లో డైవర్స్ ఇండియాలో చెల్లుబాటు అవుతాయి. కానీ వన్ సైడెడ్ డైవర్స్ గ్రాంటింగ్ ఇన్ ది ఫారిన్ కోర్ట్స్ విల్ నాట్ బి హ్యావ్ ఎనీ లీగల్ ఇంప్లికేషన్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఇటీవల కాలంలో మన వాళ్ళు ఇక్కడ నుంచి ఫారెన్ వెళ్ళిపోయి రకరకాల ఆస్పెక్ట్స్ తీసుకుంటున్నారు. కాబట్టి దీనికి పరిగణలో తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ, మరింత విశ్లేషణ కోసం ప్లీజ్ కన్సల్ట్ యువర్ అడ్వకేట్, టేక్ అప్రాప్రియేట్ లీగల్ అడ్వైస్ and proceed further in order to prevent any legal issues in future. Namaste.